రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. నిన్న ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో 5గురు మృతి చెందారు. శిథిలాలు తొలగిస్తూ ఉండగా మరో మృతదేహం లభ్యమైంది. మృతుడిని కోన్యాలకు చెందిన వడ్డేపల్లి రమేష్గా గుర్తించారు. మరోవైపు ఈ ఘటనలో గాయపడిన 25 మందికి హైదరాబాద్లోని నిమ్స్ కేర్ హాస్పిటల్లో చికిత్సను అందిస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇంతమంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని అంటున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఘటనా స్థలం నుండి మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు. ఉషా, చెప్పండి, సంగారెడ్డి జిల్లాలో ఎస్బీ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటన అయితే మనం విజువల్స్ చూస్తున్నాము. సో దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? 6గురు వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రియా, సంగారెడ్డి జిల్లా ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇందులో భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. మొత్తం సుమారు జనరల్ షిఫ్ట్లో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇందులో యాజమాన్యం మేనేజ్మెంట్ వ్యక్తులు కావచ్చు, అలాగే వలస కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇందులో చిక్కుకుపోయి దాదాపు అనేక మంది కూడా ఇక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. ఇందులో 5గురు నిన్న సజీవ దహనం అవగా మిగతా అందరినీ వెంటనే హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది అలాగే సహాయక చర్యలో భాగంగా డిఆర్ఎఫ్ బలగాలు అందరూ వచ్చి హుటాహుటిన ఈ మొత్తం క్షతగాత్రుల్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడే ఉన్నటువంటి ఇంకొక ప్రైవేట్ ఆసుపత్రి ఎన్ఎంఆర్ హాస్పిటల్ కూడా మరికొందరిని కూడా మెరుగైన వైద్యం కోసం తరలించారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం నిమ్స్కి తరలించినట్టుగా తెలుస్తుంది, హైదరాబాద్లోని నిమ్స్కి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేవలం భద్రతా వైఫల్యం వల్లే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్లు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం కూడా ఎక్స్పైర్డ్, ఏదైతే కాలం చెల్లినటువంటి రియాక్టర్లు కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. మొత్తం ఈ ఎక్స్పైర్ అయినటువంటి రియాక్టర్లు ఏవైతే ఉన్నాయో మనం చూసుకోవచ్చు, రియాక్టర్లు బాయిలర్లు మొత్తం కూడా ఇక్కడ వరుసగా ఉన్నాయి. వీటికి ఏదైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కనీసమైన దూరం ఉండాలి, అలాంటి డిస్టెన్స్ ఏమీ లేకుండా దగ్గరలోనే ఇవన్నీ కంజెస్టెడ్గా ఏర్పాటు చేశారు. ఇది 1980sలో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ కెమికల్ ఆర్గానిక్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. ఏదైనా ఫ్యాక్టరీ నిర్వహించేటప్పుడు దానికి అనుమతులు ఇచ్చే ముందు దీనికి సంబంధించినటువంటి దగ్గరలో ఫైర్ సేఫ్టీ ఆఫీస్ ఉండాలి. ఎలాంటిది కూడా వీళ్ళు ప్రికాషన్స్ పాటించలేదు. అలాగే ఈ బాయిలర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బాయిలర్స్ కావచ్చు, రియాక్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వీటిలో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా వరకు ఎక్స్పైర్ అయిపోయిన మెటీరియలే ఉందనేసి తెలుస్తుంది. నిన్న ఏదైతే బ్లాస్ట్ జరిగిందో ఈ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ అదృష్టవశాత్తు 2 రియాక్టర్లు అయితే పేలలేదు, కేవలం ఒక్క రియాక్టరే బ్లాస్ట్ అవ్వడంతో ఈ పేలుడు ధాటికి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ 2 అంతస్తుల భవనం కూడా కుప్పకూలిపోయింది. మొత్తం ఈ శకలాలన్నీ కూడా బిల్డింగ్కి సంబంధించినటువంటి రేకులకు సంబంధించి మెటీరియల్ ఏదైతే ఇనుప మెటీరియల్ కావచ్చు, అలాగే సిమెంట్ తునకలైపోయి ఇక్కడంతా కూడా స్ప్రెడ్ అయి పడిపోయింది. మొత్తం ఎక్కడికక్కడ మొత్తం మెటీరియల్ని కూడా మనం చూసుకోవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో బీహార్కి చెందినటువంటి వాళ్ళు, అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వీరే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం ఈ ఘటనకి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా ఇప్పటి వరకు నిన్న మొత్తం కూడా మంటలు ఆర్పినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఈ మొత్తం కూడా ఆహుతైనటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి స్మోక్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. దీనికి సంబంధించినటువంటి విషవాయువులు కూడా వెలువడుతూనే ఉన్నాయి. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ ఏదైతే ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగింది. దీనికి తోడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కెమికల్ ఫ్యాక్టరీలని రన్ చేసేటప్పుడు కనీస అనుమతులను కూడా వీళ్ళు పాటించట్లేదు అన్న కోణంలోనే వీరు కూడా పేర్కొనడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ జరిగినటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం భారీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చాలా మంది కూడా నిన్న చూసుకున్నట్టయితే ఈ సంఘటన జరిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులందరినీ కూడా వెంటనే ఇక్కడ
అప్రమత్తం అవ్వాల్సిందిగా కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి అయితే చేరుకొని ఇక్కడ సహాయక చర్యల్లో ముమ్మరంగా నిన్న అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృతదేహాలన్నింటినీ కూడా వెలికి తీశారు. ఇవాళ ఉదయం చూసుకున్నట్టయితే మరొక 2 మృతదేహాలను కూడా ఇందులోంచి వెలికి తీసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాల్సింది అన్న కోణంలోనే ఇప్పటికీ సీఎం ఆదేశించారు. మరోవైపు గవర్నర్ కూడా ఈ సంఘటనకు సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మొత్తం ఈ శకలాలన్నింటినీ కూడా చూసుకోవచ్చు. ఇనుప రేకులు మాత్రమే ఆనవాళ్లుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మెటీరియల్ కూడా ఇది ఏదైతే వరి పట్టు ఏదైతే ఉందో ఆ మొత్తం వరి పట్టు ఇది గనక బ్లాస్ట్ అయినట్టయితే ఈ వరి పట్టు కూడా ఇంకా ఆస్తి నష్టము, ఇంకా అగ్ని శకలాలు, అగ్ని మంటలు ఇంకా చాలా ఎక్కువగా వ్యాపించేవి. దీనికి పక్కనే ఇక్కడ డస్ట్ పార్టికల్స్ కూడా ఉన్నాయి. ఏదైతే మొత్తం ఈ తగరము అలాగే ఏదైతే పాలిథీన్ కవర్సు ఇవన్నిటికీ కూడా మంటలు వ్యాపించినట్టయితే ఇంకా భారీగా మంటలు ఎగిసిపడేవి. మొత్తం మీద ఇక్కడ జరిగినటువంటి సంగారెడ్డి జిల్లా ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో చందాపూర్లో జరిగినటువంటి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఈ బ్లాస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఇక్కడికి హరీష్ రావు కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ మొత్తానికి సంబంధించి ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ యూజ్ చేశారు అన్న కోణంలోనే మొత్తం ఈ నివేదిక మొత్తాన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వానికి అందించాల్సిందిగా సీఎం కూడా ఆదేశించారు. కాబట్టి కెమికల్ ఎస్బీ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరు, అలాగే నిన్న దురదృష్టం ఏంటంటే రవి శర్మ అనే వ్యక్తి నిన్న జన్మదినం కూడా అతను వన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అతను నిన్న జన్మదినం రోజే అతని మరణం కూడా సంభవించింది అనేది మాత్రం ఇది తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. తన కుటుంబ సభ్యులకు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఇది తీరని ఆవేదన మిగిల్చింది. నిన్న విధులు నిర్వహించుకొని జనరల్ షిఫ్ట్ అంటే 10 to 5 వరకు ఉంటుందంట వీళ్ళకి. విధులు నిర్వహించుకొని ఇంకా ఇంటికి చేరుకునే సమయంలో ఇలాంటి దుర్ఘటన సంభవించడంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు తోటి ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాగే ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎవరికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు. ఇప్పుడు జరిగినటువంటి ప్రాణ నష్టంలో ఆ కుటుంబాలకి సంబంధించి కూడా ఏదైతే ఎక్స్గ్రేషియా ఏదైతే ఇవ్వాలి ప్రభుత్వం దగ్గర నుంచి రావాలి, అలాగే కేంద్రం తరపు నుంచి కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక్కొక్క కుటుంబానికి తగినంత ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అన్న కోణంలోనే పేర్కొనడం జరిగింది. మొత్తం మీద ఈ సంఘటన దురదృష్టకరమైన సంఘటన సీఎం పర్యవేక్షిస్తున్నారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ వరకు కూడా దీని మొత్తాన్ని కూడా సమీక్షిస్తున్నారు. మరికొన్ని బ్లాస్టులు జరగకుండా అయితే అప్రమత్తంగా ఉన్నారు. కెమికల్స్ ఏదైతే విషవాయువులు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎక్కడికి కూడా దరిదాపుల్లో కూడా చేరనివ్వట్లేదు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుషా. Okay.